వివేక్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంశం పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సహాయ నిధికి అప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చారా? ఎందుకు? అరే నేను లాస్ట్ టైం చూపించాను కదా మీకు, చూపించలేదా? చూపించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆయనే కదా. మరి ఎందుకు చిన్నప్పరెడ్డి గారు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇక్కడ ప్రశ్న. ముఖ్యమంత్రి సహాయ నిధికి అదే చెప్తున్నాను. ఆయనకు సహాయం చేసే మనసు కానీ లేకపోతే ఇవ్వాలన్నా కానీ ఆయన ఒక రూపాయి పెట్టడం కానీ ఎప్పుడు మనం చూడలేదు. మీరేమంటున్నారంటే గుప్తదానాలు చేస్తున్నారు అంటారు. అదే ఆహనా పెళ్లింటిలో కోట శ్రీనివాసరావు సంతకం చేయకుండా చెక్ మీద సంతకం చేయకుండా ఇచ్చేస్తారు. కోడి గోడ కట్టి కోడి మాంసం తినుకుంటా చూపించున్నట్టుగా చూస్తా ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఇవాళ వరద బాధితులకు అదే అందుతుంది. కట్టేసి తెల్లన్నం తింటా కూర్చుంటాడు అదే సినిమాలో. అందరికీ తెలుసు సినిమాల గురించి చెప్పడం. ఎంత సర్వీస్ చేశాము, ఎంత సేవ చేశాము వాళ్ళకి డైరెక్ట్ గా. వివేక్ గారు ప్రధానంగా ఒక విషయం అండి, మనం ఈ చర్చ పెట్టడం ద్వారా లగడపాటి రాజగోపాల్ గారు, కేసీఆర్ నాని గారు లాంటి బడా నేతలు, బెజవాడ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ రాజధానిగా బెజవాడకి పేరు ఉంది. మహామహులు అక్కడి నుంచి పుట్టారు, పెరిగారు, పెద్ద పెద్ద నాయకులుగా ఎదిగారు. వందల కోట్లు వేల కోట్లు ఉన్నటువంటి ఆ వ్యాపార సామ్రాజ్యం ఉన్నటువంటి వారు కూడా అక్కడి నుంచి ఈ ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి విస్తరించారు. వాళ్ళు ఎవరన్నా ముందుకొచ్చి ₹1 సహాయం చేస్తే ఈ చర్చకు ఒక అర్థం ఉంటుంది. సో ఇక ఎవరి అభిప్రాయం వారిది చెయ్యండి అనే బలవంతంగా అడిగే పరిస్థితి ఎవరిది లేదు. మానవతా దృక్పథంతో ముందుకు రావాలనేదే కానీ అంతకుమించి ఎవరిని పలానోళ్ళు చేయకపోతే చేయాల్సిందే అనే అడిగే రైట్ ఎవరికి లేదు. అది వారి విఘ్నతకే వదిలేయాలి. చిన్నప్పరెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. అది కరెక్ట్, రాళ్ళు వేయకూడదు. చిన్నప్పరెడ్డి గారు అందరి దగ్గర కంక్లూజన్ తీసుకున్నా సమయం లేదండి, దయచేసి సమయం లేదు. కంక్లూజన్ ఇవ్వండి చిన్నప్పరెడ్డి గారు. సార్ బ్రహ్మనాయుడు గారు, ప్రైమ్ 9 ఈ 10 రోజులు చేసినటువంటి సేవలకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాం. ఎంతో మంది బతికారు, ఎంతో మందికి ఇబ్బంది జరుగుతున్నటువంటి వాతావరణాన్ని తెలియపరిచారు ప్రభుత్వానికి. వాడి ద్వారా మంచి జరగడం జరిగింది. రెండోది, ప్రభుత్వం ద్వారా సహాయం చేయాలనేది రూల్ ఏం లేదు. సహాయం చేయటం ఎవరికి తోచిన విధంగా ఎవరు, కొంతమంది బట్టలు ఇస్తారు, కొంతమంది పాలు ఇస్తారు, కొంతమంది నీళ్లు ఇస్తారు, కొంతమంది మెడిసిన్ ఇస్తారు. రకరకాల పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు అనేది మీకు నచ్చిన పద్ధతిలో మేము యాక్ట్ చేయాలంటే మేము సినిమా యాక్టర్లం కాదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేస్తాం. మాకు చేతైన స్థాయిలో మేము చేస్తాం. మీకు నచ్చినట్టుగా మేము చేసే ప్రశ్నే లేదు, మేము చేస్తాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చేసింది, రాబోయే రోజుల్లో కూడా చేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం సార్ ఒక నిమిషం, ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి మెడికల్ క్యాంపులు కానీ వీటన్నిటిని పెట్టి ప్రజలకి అండగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉంది. మేమేదో డ్రోన్ల ద్వారా చేసాం, డ్రోన్ల ద్వారా మెడిసిన్ అందదు, డ్రోన్ల ద్వారా అన్ని అందవు. డ్రోన్ల ద్వారా ఏమందుతాయో అయ్యే అందుతాయి. దానికి సంబంధించి ప్రభుత్వానికి మా విన్నపాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి విజయవాడ ప్రజలకు జరిగినటువంటి ఇబ్బందిని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మంచి జరిగే విధంగా ప్రభుత్వం ₹10 ఇంకా అప్పు చేసైనా సరే ప్రజలకి పేదోడికి మంచి జరిగే తప్పకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుందాం. అయితే మీరు డిమాండ్ చేసే ఆ నోటితోనే కాస్త సహాయం కూడా చేయమనేది వారి అభిప్రాయం, కూటమి నేతల అభిప్రాయం అంతే. సార్ ఎన్నిసార్లు చెప్పినా కానీ నేను ఖచ్చితంగా జనసేన వాళ్ళకి తెలిసే విధంగా సహాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అతి సామాన్యుడు వాళ్ళ మిత్రులందరూ కలిసి 300 కేసులు వాటర్ బాటిల్స్ తీసుకుపోయి వాళ్ళు స్వయంగా పంచొచ్చారు. మీ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది, మీకు ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన పేరు చెప్పుకోవటానికి ఇష్టపడలే, నా మిత్రుడే, పేరు చెప్పుకోవటానికి ఇష్టపడలే. ఏందన్నా పోతున్నావు కదా, 2 ఫోటోలన్నా పెట్టొచ్చు కదన్నా. ఫోటోల కోసం కాదన్నా నేను పోయేది, సేవ చేయడానికి పోయాను. 10 మంది కష్టంలో ఉన్నారు. మీలాగా పెన్షన్ ఇస్తే గుంపులుగా పెన్షన్ ఇచ్చే ముసలోళ్ళ దగ్గర 20 మంది నిలబడి చేయాల్సినటువంటి సహాయం చిన్నప్పరెడ్డి గారు చేయాలని కోరుకుంటున్న సమయం లేదండి. జగదీష్ గారు ప్లీజ్, సమయం లేదు. జగదీష్ గారు, సో మొత్తం ఫైనల్ గా వారు చేసేది వారు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సో ఖచ్చితంగా చెప్పింది అంటే చేసింది చెప్పుకునే అలవాటు లేదు. మీరు చేయమని